హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం ఈరోజు ఇలా ముందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే ఇప్పుడుతో మనకి 1000 సబ్స్క్రైబర్ పూర్తయినాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ, ఎంతో రుణపడి ఉన్నాం. మీ వల్లే ఇదంతా సాధ్యపడింది. ఆ ఫ్రెండ్స్ మీద అనుకున్నాం మామూలుగా వీడియో చేద్దామని, కానీ ఇంత తొందరగా రీచ్ అవుతుందని మేము ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు. ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడపాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఈ వీడియోతో ముందు ఎందుకు వచ్చామంటే, ఏదన్నా 1000 సబ్స్క్రైబర్లని మరి ఏదన్నా ఒక మంచి పని చేద్దామని నా మిత్రుడు మంచి సలహా ఇచ్చాడు. సరే, మాకు తోచిన దాంట్లో మా చుట్టుపక్కల ఉండే వాటితో ఎంతో కొంత దీనికోదానికి మేలు చేద్దామని మేము ఒకటి ఆలోచించాం ఫ్రెండ్స్. వెయిట్ ఫ్రెండ్స్, ఏంటి ఉన్నటువంటి లొకేషన్ మొత్తం చేంజ్ అయింది, అట్టికేగల దగ్గరకు వచ్చాను అనుకున్నారా? కొద్దిసేపు ఉపయోగపట్టండి, మొత్తం మీకు తెలిసిపోతుంది. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న అడవి దగ్గరలో ఉన్నా కానీ చుట్టుపక్కల ఉన్నా కానీ కోతులకి మా వంతు సాయంగా మేము ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాం. అందుకు గాను మాకు తోచినంత ఏదో ఒకటి చేద్దామనే కోరికతో ఇవి తీసుకొచ్చాం. ఇప్పుడు కోతులకు పంచడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటికి ఒక్కోదానికి చేతికి ఇద్దామని నేను ప్రయత్నించాను. కానీ అవి మంచి ఆకలి మీద ఉండటం వల్ల మా మీదకు దాడి చేసే విధంగా ముందుకు సాగాయి. అందువల్ల వాటికి నేను చేతికి ఇవ్వలేకపోయాను. భయంతో దూరంగా డజన్ల అరటిపండ్లు గిరాటేశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మా మిత్రుడు రాజారత్నం ఫ్యామిలీ క్లబ్లో 3వ మెంబర్ అయిన అనిల్ కుమార్ రాలేకపోయాడు. వాడిని మేము చాలా మిస్ అవుతున్నాం. వాడు కూడా వచ్చినట్టయితే వీటి ఆనందం చూసి మురిసిపోయేవాడు. ఎందుకంటే వాడికి జంతువులు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ మా ముగ్గురికి కూడా. అందుకనే మా ఛానల్ ఇలా ముందుకు సాగినందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు ఇలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి పనులు మా ఊరికి కానీ ఇలాంటి మా చేత తగ్గట్టు చేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, అయింది. మాకు వీటి ఆకలి తీరిందనే తృప్తి మాత్రం మాకు చాలు. మీరు మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి పనులు చేద్దామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా వాడు ఎంతో ప్రేమతో వాటి చేతికిద్దామని చాలా ఆశపడ్డాడు. ఇదిగో చూడండి, ఇది వస్తుంది. దీన్ని ఎలాగైనా మచ్చిగా వేసుకుంటా చూడండి. దా అమ్మ దగ్గర రా, దా. ఇదేంటి ఇలా చూస్తుంది? ఇవి వచ్చేటట్లేవు. ఇక్కడ పెడుతున్నారా, తీసుకో. చూడండి, తీసుకోమనేసరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. మరి మాకేయన్నా, మాకు పెట్టవా? పెద్దవాడని దానికే పెడుతున్నావా ఏంటి అన్నట్టు చూస్తున్నాయి. ఇదిగో పొట్టాలు కూడా తీసుకొచ్చా. వీటిదైనా ముందుకు వస్తుందేమో చూద్దాం. దా అన్న, నాకు పెట్టన్న. పెట్టలేదని నాకు దీనంగా చూస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి, తింటున్నాయి, కానీ నా దగ్గరికి అయితే రావట్లేదు. అది చూడండి ఎలా గెల ఎత్తుకున్నట్టు పోతుందో. చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి, నన్ను చూసి భయపడుతున్నాయి. ఎవరైనా కానీ వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. రా, నేనేం చేయను, రండి దగ్గరకు రండి. నీ దగ్గర పోస్తారా? భయంగా ఉన్నాయి పాపం. ఎందుకని మా ఫ్రెండ్ బాగా భయపడిపోయాడు. వీటికి గొడవ అనుకుంటా. ఎలా పారిపోతున్నాయి చూడండి. ఇలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి పనులు మేము ముందు ఇంకా చాలా చేస్తాం. థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఆ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది, వాటికి ఆనంద బాష్పాలు. నేను కూడా దగ్గర తీసుకెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేశాను, కానీ అవి ఎందుకో భయంగా ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఎవరైనా ఇచ్చి వాటిని భయపెట్టి ఉండవచ్చు అంతే అనుకుంటా. లేకుంటే ఇలా మంచిగా ప్రేమతో ఇస్తుంటే అలా దూరంగా వెళ్ళిపోవు. ఎవరో వాటిని భయపెట్టి ఉండవచ్చు. చూడండి, వాటిని చూడండి ఎంత ప్రేమతో, ఎంత జాలిగా మన వైపు చూస్తున్నాయో. వాటి ఆకలి మనం తీర్చామని ఆ ఆనందం వాటి కళ్ళల్లో కనపడుతుంది, మీరు చూడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.